మనందరము ఎన్నో ఫ్యాన్సీ వంటకాలు చేస్తూ ఉంటాం కదా, కానీ మన అమ్మ చేసే ఆ సింపుల్ వంట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. మన అందరం సేమ్ ట్రై చేసినా సరే, అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ వేసినా సరే అసలు ఆ టేస్టే రాదు. అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అంతే, అది దాన్ని మాత్రం ఎవ్వరు బీట్ చేయలేరు అనమాట. సో మొన్న మా మమ్మీ మెంతం కూర పచ్చిమిర్చి కారం వేసి చిక్కుడుగాయ ఇంకా బీన్స్ కర్రీ చేశారనమాట. ఎంత టేస్టీగా అయిందో అసలు నేను చెప్పలేను. చాలా చాలా టేస్టీగా అయింది. రైస్లో కానివ్వండి, రోటీస్లో కానివ్వండి, సూపర్ టేస్టీగా ఉండే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సింపుల్గా చేసిందండి. బీన్స్ ఇంకా చిక్కుడుగాయ ఉడకబెట్టేసింది, కొంచెం ఉప్పేసేసి. అందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసింది. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులో మెంతం కూర వేసేసింది అనమాట. మెంతం కూర కూడా వేగిన తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా ఈ ఉడకబెట్టుకున్నారు కదా చిక్కుడుగాయ అండ్ బీన్స్, ఇవి వేసేసి కొంచెం ఆయిల్లో వేగనిచ్చింది అనమాట. ఇంకా సపరేట్గా పచ్చిమిర్చి కారం వేసింది అనమాట. పచ్చిమిర్చి ఇంకా లైక్ కొంచెం హరధనియా కొత్తిమీర ఉంటుంది కదా, అది వేసేసి పేస్ట్ పట్టేసింది. ఇంకా కూరలో పసుపు ఉప్పు వేసేసి పచ్చిమిర్చి కారం కూడా వేసేసింది. అంతే, ఒక 10 మినిట్స్ అలా వేగనిచ్చింది. ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఇంకా మా మమ్మీ కూర చేసేయంగానే నేను కూడా రోటీస్ చేసేసినాను అనమాట. పిల్లలు కూడా రోటీతో చాలా ఇష్టంగా తిన్నారు. అందరికి పాపడాలు వేసి ఇచ్చింది, పప్పు కూడా చేసింది. సో అవన్నీ తినేసి మేమైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద లింక్ ఇచ్చేస్తాను, వీడియోస్వి చూస్తూ ఉండండి. ఓకేనా, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. పిల్లలు మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా ఇష్టంగా తిన్నారు రోటీస్లోకి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.